హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జేఈ CBT2 యొక్క ఎగ్జామ్ అనేది రిపీట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ షిఫ్ట్ 2లో రావడం జరిగింది సేమ్గా. దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో తెలుసుకుందాం. రైల్వే బోర్డు అనేది ఎలా స్పందిస్తుందో కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే షిఫ్ట్ 1 అనమాట. మనకి ఆ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మనకి 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ వర్బులాన్ ఆన్ పర్సనల్ కంప్యూటర్. మనకి ఈ క్వశ్చన్ ఎలా వచ్చింది. ఇదే క్వశ్చన్ మనకి రెండో షిఫ్ట్లో కూడా రావడం జరిగింది. చూపిస్తాగండి. చూడండి ఫ్రెండ్స్, మనకి షిఫ్ట్ 2లో మనకి ఆ రోజు జరిగిన షిఫ్ట్ 2లో కూడా సేమ్ అదే క్వశ్చన్ అనేది మనకి రావడం జరిగింది. చూడండి, ఆ యొక్క క్వశ్చన్ అనేది మనకి లాస్ట్ చూస్తున్నారు 9వ క్వశ్చన్. మనకి షిఫ్ట్ 1లో 5వ క్వశ్చన్గా వచ్చింది. అదే క్వశ్చన్ మనకి షిఫ్ట్ 2లో 9వ క్వశ్చన్గా రావడం జరిగింది. ఇలా జరగడంపై మొత్తం కూడా యావత్తు ఏఎల్పి ఇది జేఈ CBT2 ఎగ్జామ్ అయితే ఎవరైతే రాశారో ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో ఈ యొక్క తమ యొక్క ట్వీట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్విట్టర్ క్యాంపింగ్ కూడా మ్యాక్సిమం రేపో లేకపోతే ఎల్లుండో కంపల్సరీగా ఆల్ ఇండియా వైజ్ అనే ట్విట్టర్ క్యాంపింగ్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమస్యని ట్వీట్ చేయండి. కంపల్సరీగా రైల్వే బోర్డు అనేది ఈరోజు ఈవినింగో లేదా రేపు ఈవినింగ్ లోపు కంపల్సరీగా స్పందిస్తుంది. ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే CBT1 అనేది అలాగే ఉంటుంది. అదే మర్చిపోయారు, షిఫ్ట్ 1 అనే ఎగ్జామ్ అనేది అలాగే ఉంటుంది. షిఫ్ట్ 2 ఎగ్జామ్ అనేది మరి ఏం చేస్తారో చూడాలా. మ్యాక్సిమం ఒక ఎగ్జామ్ అయితే షిఫ్ట్ 1 అయితే ప్రాబ్లం ఉండదు. షిఫ్ట్ 2కి మాత్రం కంపల్సరీగా ఏదైనా క్యాన్సిల్ లేకపోతే ఏ విధంగా చేస్తారో చూడాలా. రైల్వే బోర్డు అనేది ఎలా స్పందించినా సరే మనం కంపల్సరీగా స్వీకరించాల్సింది తప్పదు. ఎందుకంటే ఇది సర్వర్ మిస్టేకా లేకపోతే ఏదైనా మిస్టేక్ అనేది తెలియాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా కంగారు పడద్దు. షిఫ్ట్ 1కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. షిఫ్ట్ 2 వాళ్ళకే ఏమన్నా ఎగ్జామ్ అనేది మళ్ళీ రీపెడతారా లేకపోతే ఏమన్నా నార్మలైజేషన్ 2 ఎగ్జామ్స్ నార్మలైజేషన్ చేస్తారా, ఏ విధంగా చేస్తారా అనేది మనకు తెలియాల్సింది. అని ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసుకోండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.